2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడం అత్యంత కీలకం. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ని దిశానిర్దేశం చేసేది ఈ ఎన్నికల్లో ఫలితాలే. పవన్ కళ్యాణ్ తనతో పాటు మరికొంతమంది జనసేన అభ్యర్థుల్ని అసెంబ్లీలోకి తీసుకువెళ్లాలి అనే ఏకైక లక్ష్యంతో, ఓట్లు చీలకూడదు అనే లక్ష్యంతో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ రకంగానే అందుకు అనుగుణంగానే ఆయన క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ కూడా వేశారు. ఆ నామినేషన్కి ఎంతటి స్పందన వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ నామినేషన్, అది చరిత్రలో నిలిచిపోయే నామినేషన్ అది. అయితే పవన్ కళ్యాణ్కి ఇప్పటికే పిఠాపురంలో అనేక మంది సెలబ్రిటీస్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే జబర్దస్త్ ఆర్టిస్ట్స్ హైపర్ ఆది కావచ్చు, ఆటో రాంప్రసాద్ కావచ్చు, అలానే టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కావచ్చు, ఇక నిర్మాతలు బన్నీ వాస్, డైరెక్టర్ మహర్ రమేష్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆల్రెడీ గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ చేసేశారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహదం చేసే మరో విషయం వెలుగులోకి వచ్చింది. మనకి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మరి కొన్ని రోజుల్లో, మే మొదటి వారంలో పవన్ కళ్యాణ్కి మద్దతుగా పిఠాపురంలో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, పద్మవిభూషణ్ చిరంజీవి గారు అక్కడ ప్రచారం చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా అని చెప్పి ఒక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదైతే ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషనే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చున్నారు. అలానే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కూడా మెగాస్టార్ చిరంజీవి తన సపోర్ట్ వ్యక్తం చేశారు. కూటమికి డైరెక్ట్గానే మెగాస్టార్ చిరంజీవి తన సపోర్ట్ వ్యక్తం చేశారు. సో ఇప్పుడు డైరెక్ట్గా రంగంలోకి దిగి గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ విజయం కోసం మెగాస్టార్ చిరంజీవి వర్క్ చేయబోతున్నారు, క్యాంపెయిన్ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు, మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గెలుపుకి క్యాంపెయిన్ చేయబోతున్నారు. మరి ఈ క్యాంపెయిన్లో రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేస్తారా లేదనేది సస్పెన్స్గా మారింది. మనం చూసినట్టయితే గతంలో 2019లో పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్కి అల్లు అర్జున్ హాజరై తనకి మద్దతుగా నిలిచారు. మరి ఈసారి కూడా అల్లు అర్జున్ హాజరవుతారా లేదనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రామ్ చరణ్ తేజ్ కూడా ఇప్పటికీ అనేక సార్లు జనసేన పార్టీకి, గ్లాస్ గుర్తుకి మద్దతుగా అనేక కామెంట్స్ చేసి ఉన్నారు. మరి ఈ ఎన్నికల్లో రామ్ చరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో ఏమైనా కృషి చేస్తారా లేదనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నామినేషన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ప్రచారం కావచ్చు, ఆయన స్పీచెస్ కావచ్చు విపరీతంగా వైరల్ అవుతుంటే, మరోవైపు వంగా గీత గారి పరిస్థితి చూసినట్టయితే వంగా గీత గారి వీడియోస్ కావచ్చు, క్యాంపెయిన్ కావచ్చు సోషల్ మీడియాలో అంత ప్రచారానికి నోచుకోవట్లేదు. అలానే మీడియా కవరేజ్ కూడా వంగా గీత గారికి చాలా తక్కువ లభిస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రచారానికే, పవన్ కళ్యాణ్ స్పీచెస్కే మీడియా కవరేజ్ ఎక్కువ లభిస్తుంది. ఆయనకి చరిష్మా ఉంది, సినిమా స్టార్ కాబట్టి ఎక్కువ ఫోకస్ ఆయన మీదే ఉంటుంది. సో ఇవన్నీ దాటుకొని వంగా గీత గారు గెలుస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇవన్నీ దాటుకొని, ఈ ప్రతికూల అంశాలన్నీ కూడా దాటుకొని వంగా గీత గారు గెలిస్తే నిజంగా అది చాలా హ్యూజ్ విక్టరీ అవుతుంది. సో చూడాలి మరి పిఠాపురంలో గెలుపు వంగా గీత గారికి లభిస్తుందా లేకపోతే ఎన్డీఏ కూటమికి లభిస్తుందా అనేది చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేశారు, కంప్లీట్గా సినిమాలపైన ఆయన ఫోకస్ పెడుతున్నారు. కానీ తన తమ్ముడు కోసం, తన తమ్ముడు ఎలాగైనా ఈసారి అసెంబ్లీలోకి వెళ్ళాలనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నట్టు తెలుస్తోంది. సీరియస్లీ తమ్ముడి కోసం అన్నయ్య ఏదైనా చేస్తాడు, చిరంజీవి దేనికన్నా ముందుంటారో అనేది ఈ యొక్క విషయంతో మనకు స్పష్టమవుతోంది. ఇది మెగాస్టార్ లాయల్ ఫ్యాన్స్కి, పవర్ స్టార్ ఫ్యాన్స్కి నిజంగా ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేస్తే గతంలో తాను టికెట్ ఇచ్చిన వంగా గీతపైనే ఏమన్నా విమర్శలు చేస్తారా? ఎందుకంటే 2009లో వంగా గీత గారికి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పిఠాపురంలోనే టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వంగా గీత గెలుపొందడం కూడా జరిగింది. మరి ఈసారి వంగా గీతపై మెగాస్టార్ చిరంజీవి ఏమైనా విమర్శలు చేస్తారా? సీఎం వైఎస్ జగన్పై ఏమైనా విమర్శలు చేస్తారా? ఏమైనా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తారా చిరంజీవి అనేది ఆసక్తికరంగా మారింది. స్వతహాగా చిరంజీవి గారు చాలా సాత్వికుడు, పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేయరు. కానీ ప్రచారంలో భాగంగా ఏమైనా హాట్ కామెంట్స్ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.